హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్వెలస్ బ్యూటీ అట్ హోమ్. ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటంటే, ఇప్పుడు వింటర్ సీజన్ కదా. ఈ సీజన్లో అందరికీ స్కిన్ అంతా డ్రై అయిపోయి డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. స్కిన్ అలా డ్రై అవ్వడం వల్ల ముడతలు రావడం, పగిలిపోవడం, వైట్ హెడ్స్ రావడం లాంటివి ఇంకా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే స్కిన్ డ్రై అవ్వకుండా చూసుకోవాలి. సో స్కిన్ డ్రై అవ్వకుండా ఉండేందుకు మనం ఇంట్లోనే సోప్ని ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ సోపు డ్రైనెస్ని తగ్గించడమే కాకుండా మన స్కిన్కి మంచి గ్లో ఇస్తుంది. ఈ సోప్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన రెమెడీస్ ఏంటంటే, ఏదైనా ఒక గ్లిజరిన్ సోప్, 1 స్పూన్ ఆలివ్ ఆయిల్, 1 స్పూన్ హనీ మరియు 3 స్పూన్స్ కాచి చల్లార్చిన పాలు, 1 స్పూన్ గోధుమ పిండి. ఫస్ట్ నేను ఒక గ్లిజరిన్ సోప్ని తీసుకున్నాను. ఏ సోప్ అయినా పర్వాలేదు, పిఎస్ కానీ ఇంకా ఏ గ్లిజరిన్ సోప్ అయినా పర్వాలేదు. సోప్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్లా కట్ చేయాలి. అలా కట్ చేసిన తర్వాత వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ని హీట్ చేసి బాగా మరగనివ్వాలి. ఆ వాటర్ బాగా మరిగేటప్పుడు ముందుగా మనం తీసుకున్న బౌల్ని అందులో పెట్టుకోవాలి. మనం సోప్ పీసెస్ తీసుకున్నాం కదా, ఆ బౌల్ని ఆ వాటర్లో పెట్టి అలాగే కాగనివ్వాలి. ఇప్పుడు ఆ సోప్ అంతా కరిగిపోతుంది. ఇలా డబల్ బాయిల్డ్ మెథడ్లో ఈ సోప్ని హీట్ చేయాలి. ఇప్పుడు ఈ సోప్ అంతా బాగా కరిగిన తర్వాత దానిలో 1 స్పూన్ ఆలివ్ ఆయిల్, 1 స్పూన్ హనీ మరియు 3 టేబుల్ స్పూన్స్ కాచి చల్లార్చిన పాలు, 1 స్పూన్ గోధుమ పిండి అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇందులో గోధుమ పిండి వేస్తున్నాం కదా, అవి ఉండలు లేకుండా బాగా కరిగే వరకు కలుపుకోవాలి. అలా బాగా కలుపుకుంటూ ఉంటే వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మెథడ్లో తయారవుతుంది. ఇప్పుడు దీన్ని తీసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సోప్ని తయారు చేయడానికి ఏవైనా బౌల్స్ని తీసుకోవాలి. ప్లాస్టిక్ బౌల్స్ కానీ స్టీల్ కానీ ఏవైనా పర్వాలేదు, బౌల్స్ని తీసుకోవాలి. ఇప్పుడు ఆ బౌల్స్లో కోకోనట్ ఆయిల్ కానీ వ్యాజ్లిన్ కానీ వేసి మొత్తం బౌల్ అంతా అప్లై చేయాలి. ఇలా అప్లై చేయడం వలన సోప్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న సోప్ని ఇందులో పోసుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా సోప్ రెడీ అయిపోయినట్లే. 1 అవర్ అయిన తర్వాత సోప్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఒక స్పూన్తో చుట్టూ కదిపి ఇలా వేస్తే ప్లేట్లో వచ్చేస్తుంది సోప్. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ముందే మనం ఆయిల్ అప్లై చేసాం కదా, అందుకని అంటుకోకుండా వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు సోప్ అనేది రెడీ అయిపోయింది. ఈ సోప్ని మనం డైలీ యూస్ చేయడం వలన స్కిన్ డ్రైనెస్ అనేది అస్సలు ఉండదు. అంతేకాకుండా చాలా వైట్నింగ్ అనేది వస్తుంది. స్కిన్ మంచి గ్లో వస్తుంది. మీరు కూడా ఇది తయారు చేసుకుని వాడి చూడండి, మీకే తెలుస్తుంది స్కిన్ అనేది ఎంత గ్లో వస్తుంది అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి మా నోటిఫికేషన్స్